మంచిగా డ్రిజిల్ వస్తుంది, వాతావరణం సూపర్ ఉంది, అండ్ గరం గరం చాయ్. లైఫ్లో మనం చాలా కష్టపడుతుంటాం. కొన్ని పనుల వెనకాల మన ఎనర్జీ మొత్తం పెడతాం. పనులు కానీ, రిలేషన్స్ కానీ, మనీ గురించి కానీ మనం పరిగెత్తుతూ ఉంటాం, ఎనర్జీ మొత్తం పెడతాం. అండ్ అవి కావు. ఎంత ఎనర్జీ పెట్టినా కాదు, టైం ఎంత పెట్టినా కూడా ఫుల్ మన ఎనర్జీ, మన మొత్తం టాలెంట్ అంతా యూజ్ చేస్తాం, కానీ కావు. కానీ కొన్ని విషయాలు అదే టైంలో ఏమవుతుంది తెలుసా, కొంచెం ఎఫర్ట్తో, కొంచెం టైంతో, కొంచెం పుష్తో ఆరామ్స్ అయిపోతాయి. తక్కువ ఎఫర్ట్ పెడితే ఎఫర్ట్లెస్ లేకుండా పనులు అవుతాయి. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనం ఎంత కష్టపడినా కావు చూడు, అవి మన డెస్టినీ కాదు, అది మన దారే కాదు అనేది అన్నాడు. ఏదైతే సింపుల్ ఎఫర్ట్స్, తక్కువ ఎఫర్ట్స్, తక్కువతోనే అవుతున్నాయి అనుకో, అది మన డెస్టినేషన్, అది మన దారి, అది మన రహదారి. సో నాకు కూడా అలా చాలా. సో నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే చాలా చాలా ఇష్టం. నేను కార్పొరేట్లో ఐటీ వదిలేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన 3 years 4 years చేసిన. అంటే యాక్చువల్ పండియడం, కానీ అవి అవ్వలే. కొంచెం కొంచెం సక్సెస్ అయింది, కానీ ఎంత ఎఫర్ట్ పెట్టినా ఎనర్జీ, మనీ అంత పోయింది, కానీ అవ్వలేదు. అది సెకండ్ టైం కూడా ప్రయత్నం చేసిన. థర్డ్ టైం ఒకరితో అవ్వట్లేదని ఇంకో ఫ్రెండ్స్తో కలిసి కూడా చేసిన, అప్పుడు కూడా అవ్వలేదు. సో నాకు తర్వాత హార్డ్గా తెలిసింది ఏంటంటే దట్ ఈస్ నాట్ మై డెస్టినేషన్. అది కాదు నేను చేయాల్సింది. నాకు ఇష్టం చేయాలని, కానీ నేచర్కి, భగవంతుడికి అది కాదు ఇష్టం, ఇంకోటి ఏదో ఉంది. అలా అని ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది, తక్కువ ఎఫర్ట్స్, తక్కువ మనీ, తక్కువ ఎనర్జీతోనే అలా అయిపోయింది. 3 yearsలో డబ్బులు వచ్చేసినాయి కూడా. సో అది మనం ఆలోచించాలి. మన చుట్టుముందు మనం అది రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, టాస్క్ కావచ్చు, మనీ గురించి కావచ్చు, మనం చేసి కష్టపడి చేస్తూ అది అవ్వట్లేదు, మన ఎనర్జీ ఎంత పెట్టినా అవ్వట్లేదు అంటే అది మనకు కాదు, దాన్ని వదిలేసేయండి. సో తక్కువ ఎనర్జీతోనే అయ్యేటివి ఈజీగా అవుతున్నాయి చూడండి, అది మీకు ఈజీగా అయిపోతాయి. సో అందుకే దానికోసం మనం కొంచెం రిలాక్స్ అవ్వాలి, మనం కొంచెం డిటాచ్ అవ్వాలి. సిచ్యువేషన్స్, పీపుల్తో కొంచెం డిటాచ్ అయ్యి అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ ఇంకోటి గమ్మత్తైన విషయం ఏం తెలుసా, ఈ రెండు సైమల్టేనియస్గా అవుతుంటాయి. కొన్ని ఈజీ అవుతుంటాయి, కొన్ని టఫ్గా అవుతుంటాయి. మనం టఫ్ అయ్యేదాన్ని వెనకాల పరిగెత్తుంటాం, కానీ ఈజీ అయ్యేదే కదా ఈజీ అయిపోతాయి. అక్కడ మనీ ఈజీ వస్తుంది, అన్నీ ఈజీ అయిపోతాయి, మనకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి అక్కడ. కానీ మనం దాని వెనకాల వెళ్దాం, టఫ్ కూడా దాని వెనకాల వెళ్దాం. సో అందుకే కొంచెం డిటాచ్ అయ్యి మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది మనకి ఏది ఈజీ అవుతుంది, ఏది టఫ్ అవుతుంది. సో ఇది కొత్తదేం కాదు. యాక్చువల్లీ ఇది మన ఏన్షియంట్ విజయం, మన ఋషుల దగ్గర నుంచి వస్తుంది. కృష్ణ భగవంతుడు కూడా మన గీతాలో చెప్పాడు సేమ్. సో ఎఫర్ట్లెస్గా చేయాలి, హ్యాపీగా చేయాలి. మనం ఈ ప్రపంచంకి వచ్చింది పరిగెత్తి, గింజుకొని, కొట్లాడి, పరిగెత్తి, టెన్షన్ తీసుకొని, ప్రెషర్ తీసుకోవడానికి రాలేదు. మనం రిలాక్స్ అవ్వడానికి వచ్చినాం. మనం రిలాక్స్గా చేయాలి, రిలాక్స్ అవుదాం. సో ఈజీగా తీసుకుందాం, మనకు అవుతాయి, మనం చేయాల్సిన పనులు అవుతాయి. కానీ ఏదో నేచర్కి అలైన్డ్ ఉందో అది మనం చేస్తే దాంట్లో ఈజీగా సక్సెస్ అవుతుంది. అది నేను చెప్పాల్సింది. సో మీరు కూడా ఆలోచించండి. Cheers. Please subscribe. Thank you.